దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కాకుండా ఎయిడెడ్ సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం కీలక ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలు అలాగే ఎయిడెడ్ సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వయో పరిమితిలో కూడా 5 సంవత్సరాల సడలింపును ప్రభుత్వం ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. వయో పరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, న్యాయ, అటవీ, పశు సంవర్ధక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల దివ్యాంగుల సంక్షేమ శాఖల కార్యదర్శులకు తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇప్పటి వరకు దివ్యాంగులకు 3% రిజర్వేషన్ అమలవుతూ ఉన్నాయి. వీటిని 5% పెంచాలని దివ్యాంగులు కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇటీవల శిశు సంక్షేమ శాఖలో దివ్యాంగుల చట్టం ప్రకారం 5% రిజర్వేషన్ అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఇతర విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పర్సన్ విత్ డిసేబిలిటీ 2016 చట్టానికి అనుగుణంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లతో పాటు వయో పరిమితిని కూడా 5 సంవత్సరాలకు తగ్గిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నవారు ఈ రిజర్వేషన్ ఉపయోగించుకుని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మీరు కనుక ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటే మీకు ఈ రిజర్వేషన్ అయితే ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు దివ్యాంగులకు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తాజా సమాచారాలను మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా అందుకుని తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.